హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ ఉన్నారు. హాయ్ సార్. హలో మేడం. చేతన్ గారు, సమ్మర్ సీజన్ అంటే మ్యాంగోస్, ముంజలు, వాటర్ మిలన్ చాలా ఎక్కువగా వస్తుంటాయి కదా. ముంజలుతో లైక్ వాటర్ యాపిల్ అంటూ ఉంటారు, ఐస్ యాపిల్, సరే ఐస్ యాపిల్ అంటూ ఉంటారు. ముంజల్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, డయాబెటిక్ షుగర్ పేషెంట్స్ ముంజలు తినొచ్చా తినకూడదా? నేను మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్తా, లైవ్ ఎగ్జాంపుల్. నేను డయాబెటిక్ ఉండే ఒక టైం, ఓకే, ఒక 4-5 years బ్యాక్. అయితే నాకు ఎప్పుడు వచ్చిందంటే కోవిడ్ తర్వాత నాకు డయాబెటీస్ డయాగ్నోజ్ అయింది. ఓకే, స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఇది తినొద్దు అది తినొద్దు అని ఆలోచిస్తుండే. కానీ అల్టిమేట్లీ నేను ఒకటి చెప్తా మీకు, మనకు వచ్చేది టైప్ 2 డయాబెటీస్. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అని ఎందుకు చెప్తాం? 95% పేషెంట్లకు టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏమంటారు చాలా మంది, ఒక్కసారి వచ్చిందంటే నువ్వు ఏం చేసినా, నువ్వు ఎంత రుద్దుకున్నా అది లైఫ్ టైం ఉంటుంది నీకు అనేసి చెప్తారు. కానీ మనం లాజికల్ గా ఆలోచించాలి. మనకు కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగా అవ్వాలి మన బాడీలో అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ కరెక్ట్ ఉండాలి. కరెక్ట్. కానీ ఇప్పుడు మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంది, కానీ ఏమైతుంది? ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందా కాదా? డెవలప్ అవుతుంది. అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో, కానీ మనం ఏం చేస్తున్నాం? షుగర్ ని కట్ డౌన్ చేస్తున్నాం. షుగర్ అంటే ప్రాసెస్ షుగర్ గురించి నేను మాట్లాడట్లేదు. ప్రాసెస్ షుగర్ అంటే మనం నింపుకొని చక్కెర పెట్టుకుంటాం కదా ఇంట్లో, చాయ్లో వేసుకుంటాం, పాల్లో వేసుకుంటాం, స్వీట్స్ లో వేసుకుంటాం, దాని గురించి మాట్లాడుతున్నా. అది డేంజర్. కానీ న్యాచురలీ ఏదైతే షుగర్ అవైలబుల్ ఉంటది అది కొద్దిగా మాత్రం రోజు పోతుండాలి. ఎందుకు అంటే మీరు మొత్తం కార్బోహైడ్రేట్ కట్ చేసిండ్రు అనుకోండి, బాడీ ఏమని అనుకుంటది? మన బాడీ కూడా సెల్ఫ్ గా ఆలోచిస్తారు కదా. మీరు మీ సొంతంగా మాట్లాడుకుంటారా లేదా? సెల్ఫ్ టాక్ చేస్తారా లేదా? అరే ఇప్పుడు డాక్టర్ తోటి వీడియోలు తీయాలనా అబ్బా అని అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. అంటే ఇట్లా అట్లా మనం మాట్లాడుకుంటాం సెల్ఫ్ గా. అయితే మన బాడీ కూడా సెల్ఫ్ గా మాట్లాడుకుంటది. ఏమని మాట్లాడుకుంటది? ఇప్పుడు మన నరాలు ఉన్నాయి, అన్ని సిగ్నల్ ఇటు అటు పంపిస్తాయి. అట్లా ఇంపల్సెస్ జనరేట్ చేసుకుంటారు. ఏమనేసి, అరే ఇప్పుడు మనకు షుగర్ వస్తలేదు బాడీలో, షుగరే మన బాడీలో రాలేనప్పుడు మనకి ఇంకా ఇన్సులిన్ ఏం అవసరం అనిపిస్తుంది కదా బాడీకి. అప్పుడు బాడీ ఏం చేస్తుంది? ఇంకా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది. ఆల్రెడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, ఇంకా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇన్సులిన్ ఇది కార్బోహైడ్రేట్ పోవట్లేదు కదా బాడీలో. అట్లా అందుకే మనం పేషెంట్లకి కూడా ఒకటే చెప్తాం, మీకు ఏం తినాలనిపించినా మీరు కొద్దిగా తినాలి. అంటే అందులో షుగర్ మాత్రమే ఉండదు కదా చేతన్ గారు, అందులో ఈవెన్ చాలా విటమిన్స్, మినరల్స్ చాలా వస్తాయి కదా. బీట్ ఎనీ ఫ్రూట్ ఫర్ దట్ మ్యాటర్. మనం ఓన్లీ షుగరే అవాయిడ్ చేయాలనుకుంటే బాడీకి అవి కూడా మిస్ అయిపోతామా? మిస్ అయిపోతాం. మళ్ళా ఇంకోటి మీకు విచిత్రం ఉన్నవి ఒకటి చెప్తా. ఇప్పుడు అది ఏంటంటే, మనం రైస్ తింటాం కదా రోజు, మనం ఏది సోనా మసూరి గానీ హెచ్ఎంటి రైస్ ఇవి తింటాం. మనం ప్రాసెస్ ఫుడ్ లో అవాయిడ్ చేయమంటాం కదా. రైస్ కూడా ఒక దాంట్లో చూసుకుంటే ప్రాసెస్డేగా. ఎందుకంటే హస్క్ పోతుంది, మళ్ళా దానికి ట్రీట్ చేస్తారు, మళ్ళీ హెచ్ఎంటి అనేసి ఏదో బాయిల్ చేసి మళ్ళీ సల్లగా చేసి అట్లా తయారు చేస్తారు. అంటే మనకు రైస్ ఎట్లా కావాలంటే ఉడికినాక వైట్ కనిపించాలి. ఇట్లా ప్లేట్ లో వేసుకుని ఇట్లా ప్లేట్ ఇట్లా వేసుకొని ఇట్లా చేస్తే మొత్తం ఓపెన్ అయిపోవాలి. అవునా కదా? అంటే రైస్ తింటే కూడా మనకు బిర్యానీ ఫీల్ రావాలి. అందుకే ఉప్పు కూడా వేస్తాం ఒక్కొక్కసారి రైస్ లా. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ముంజల్ అన్ప్రాసెస్డ్, ముంజల్ అన్ప్రాసెస్డ్ న్యాచురల్. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ, మనం ఈ డైలీ ఏదైతే రైస్ ఉడకబెట్టుకొని తింటాం కదా, దాని గ్లైసిమిక్ ఇండెక్స్ కన్నా ముంజల్ది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది? 90% నీళ్లు, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి దీంట్లో. ఉన్న షుగర్ కంటెంట్ కూడా న్యాచురల్ షుగర్ కంటెంట్ ఉంటుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందంటే అబ్జార్ప్షన్ కూడా మెల్లగా అవుతుంది, గ్లూకోజ్ స్పైక్ సడన్ గా రాదు. అదే రైస్ తింటే ఏమైతుంది? గ్లూకోజ్ స్పైక్ సడన్ గా వస్తుంది. అవునా కదా? అయితే మనం అన్ప్రాసెస్డ్ ఫుడ్, న్యాచురల్ ఏదైతే అవైలబుల్ ఉంటుంది కదా, అది మనం బేఫికర్ తినొచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడే పాజ్ చేసి అరే పోరా 10 ముంజలు తీసుకుని రా అని తినుడు కాదు. ఎట్లా తినాలంటే, మీరు క్వాంటిటీ మ్యాటర్స్. ఇప్పుడు మీకు ముంజలు తినాలనిపిస్తుంది, నైట్ ఉంది, ముంజలే తినాలనిపిస్తుంది. ఒకటి మామిడి పండు చిన్నది ఉంటే, బేనిషాన్ ఉంటే చిన్నది,
కోసుకోండి, వేసుకోండి, ఒక బౌల్లో వేసుకోండి. ఒకటి ముంజలు పెట్టుకోండి, 2 తినేసేయండి. అదేమి డిన్నర్ అని అనుకోండి. సీజనల్ ఫ్రూట్లు కదా, చాలా మందికి ముంజలు కూడా ఇష్టం ఉంటది, మ్యాంగో కూడా ఇష్టం ఉంటది. సో మ్యాంగో కూడా బేఫికర్ తినమంటున్నారు, దట్టు నైట్ విత్ యాడింగ్ నో షుగర్, నో ఎక్స్ట్రా రా తినండి. మళ్ళీ ఇంకోటి దిమాక్లో ఏం పెట్టుకోవాలంటే ఆర్గానిక్ వి ఉండాలి. ఎందుకు మ్యాంగో బదులు ముంజలు ఒక 4-5 తింటే ఏమవుతుంది? 4-5 చూడండి, ఇప్పుడు 4-5 కాదు 10 కూడా తినొచ్చు కావాలంటే, షుగర్ వ్యాధి లేకపోతే. కానీ షుగర్ వ్యాధి ఉంది కదా, మనం మ్యాంగో బదులు అదే తినొచ్చు కదా అనుకో. 2-3 తినండి, కానీ దాని తర్వాత ఏం తినకండి. అదే బేసికల్ గా. అండ్ ఫైబర్ కూడా ఎక్కువ ఉంది, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంది, స్లో అబ్జార్ప్షన్ రేట్ ఉంటది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా మీకు, గ్లూకోజ్ మానిటరింగ్ ఇక్కడ పెట్టుకుంటారు. 24 hours గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటారు. నేనే చేసి చూసిన, మీరు కూడా ఎవరి దగ్గరైనా గ్లూకోజ్ మానిటరింగ్ ఉంటే చేసి చూసుకోండి. రైస్ మీరు ఒక మీల్ తింటే మీకు గ్లూకోజ్ పైకి ఎంత వస్తుంది, ముంజలు 2 మీరు తిని చూసుకోండి ఎంత గ్లూకోజ్ పైకి వస్తుంది, మీకే అర్థమవుతుంది. నేను చెప్పేది అక్కడ ఏముండదు. మళ్ళీ కొందరు కాంట్రవర్సీ ఇట్లా ఏం చెప్తారు, అరే ముంజలైతే పామ్ నుంచి వస్తుంది కదా, అంటే డేట్ పామ్, ఇది కొబ్బరి బొండా పాము, మళ్ళా మనం చక్కెర తయారు చేసుకుంటాం కదా షుగర్ కేన్, అయితే పామ్స్ లోకి వెళ్ళి షుగర్ తీస్తారు, ముంజల్లోకి వెళ్ళి కూడా షుగర్ తీయొచ్చు, కానీ ఇది ప్రాసెస్ అయిపోతుంది కదా, అన్ప్రాసెస్డ్ మనం తినేది. సో అట్లా మీరు తినండి. ఇప్పుడు మన దగ్గర ఇంతమంది డయాబెటీస్ రివర్సల్ కోసం వస్తారు, నాకే షుగర్ వ్యాధి రివర్స్ అయింది. అయితే ఎట్లా అవుతుంది, మనం ఏం చేస్తాం, మనం ఏది కట్ డౌన్ చేయం, మనం క్యాల్కులేట్ చేసి తింటాం. బ్యాలెన్స్డ్ డైట్ తినాలి, కార్బోహైడ్రేట్ కూడా పోవాలి కొంచెం అన్న రోజు, ప్రోటీన్స్ పోవాలి, ఫ్యాట్స్ పోవాలి, ఫైబర్ అన్నిటికన్నా ఎక్కువ పోవాలి. అయితే అందుకే ముంజలు హెల్ప్ చేస్తుంది మనకు ఇట్లా. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే మీరు ఇంకోటి ఏం చేయొచ్చు అంటే నైట్ టైం, ఇప్పుడు నేను మామిడి పండు చెప్పినా కదా, ఇప్పుడు మీకు మామిడి పండు తినాలనిపిస్తుంది, నైట్ ఏమో మీరు కోసుకున్నారు వేసుకున్నారు, అరే జరా పుల్లగుంది జరా చక్కెర తీసుకురా అని ఆ పనులు చేయొద్దు. పుల్లగుంటే మీరు అట్లనే తినాలి. ఓకే, పుల్లగున్నా కూడా ఎక్స్ట్రా యాడెడ్ షుగర్ ఏది వేయొద్దు, పైకి హనీ బెల్లం అది కూడా వేసుకుంటారు. అచ్చా, ఇంకోటి మీకు చెప్తాను, ఒకటి వెబ్సైట్ ఉంటది, చైనీస్ వెబ్సైట్ అలీబాబా అనేసి, దాని మీద మీరు కొట్టండి బై ఆర్టిఫిషియల్ హనీ అనేసి, బై ఆర్టిఫిషియల్ హనీ అనేసి ఒక వెబ్సైట్ లో వాడు అమ్ముతుండు, ఇది ఫలానా ఇది కొను, నువ్వు ఏ టెస్ట్ కన్నా ఎంత పెద్ద లెబారెటరీకి ఇది టెస్ట్ చేసి హనీ కాదని ఎవరు చెప్పారు, అక్కడే అది హనీ కాదు, షుగర్ సిరప్. అండ్ ఇప్పుడు ఎంతో మంది పెద్ద ఇప్పుడు హనీలు అమ్ముతారు కదా, XYZ పెద్ద పెద్ద FMCG కంపెనీలు, వాళ్ళది టెస్టింగ్ లా ఇది ప్యూర్ హనీ కాదు అనేసి వచ్చింది. సో ప్యూర్ హనీ మార్క్ ఉండాలి. ట్రైబల్ హనీ మీకు 100% డెఫినెట్, మీరు పల్లెటూరులో ఉంటారు, మళ్ళీ ఆడికెళ్ళి ఒక 30-40 కిలోమీటర్లు మీరు అడవిలో పోయి ఎవరితోటో తీపిచ్చేసి మీరు హనీ ఇంటికి తెస్తున్నారంటే, మీ కండ్ల ముందే తీసి ఇస్తుండు అంటేనే అది హనీ, లేకపోతే అది హనీ కాదు అని అనుకోండి. అట్లా. సో హనీ వేయొద్దు. దాని మీద ఇంకా ఏమన్నారు మీరు, బెల్లం, తాటి బెల్లం అని. తాటి బెల్లం చూడండి, బెల్లం టేస్ట్ చేయడానికి ఇప్పుడు మీరు చాయ్లో వేసుకోండి, తాటి బెల్లం మీరు కాఫీలో వేసుకోండి, టేస్ట్ మస్తు వస్తుంది, ఎందుకంటే జర వెరైటీగా ఉంటది. కానీ బెల్లం కూడా ఇప్పుడు షుగర్ ఇంత హామ్ చేస్తే బెల్లం ఇంత హామ్ చేస్తుంది. మిశ్రీ అయితే షుగరే కదా, ఇంకా షుగర్ అంటే చిన్నగా ఉంటది, మిశ్రీ ఏమో పెద్దగా ఉంటది, అంతే అంటారా? అంతే. దాన్ని పౌడర్ చేసుకొని మరి పాలలో టీలలో వేసుకుంటూ ఉంటాం, అది కాదేమో, ప్యూర్ ఫామ్ కాదేమో. లేదా మేడం, అది కూడా షుగర్ ప్రాసెస్డ్ ఏం వాడొద్దు మేడం. ఓకే, సో బై డిఫాల్ట్ ప్రాసెస్డ్ ఫుడ్ వాడొద్దు. న్యాచురల్ ఫుడ్, ఫ్రూట్స్ ఆర్ న్యాచురల్ ఫుడ్ బీట్ ఎనీథింగ్, అందులో షుగర్ ఉన్నా కూడా అది హార్మ్ఫుల్ చేయదు ఒక మొతాజ్ లో తీసుకుంటే కనుక అని అంటారు. సో ఇందు మూలంగా మనం ఎండ్ ఆఫ్ ది వీడియో చెప్పేది ఏంటంటే, డయాబెటిక్ పేషెంట్స్ బేఫికర్ ముంజలు తినొచ్చు, అంతే కదా? కానీ క్వాంటిటీ ఇన్ కంట్రోల్. తర్వాత ఇంకేం తినకూడదు, ఇంకా అదే ఒక మీల్ లాగా పెట్టుకోవాలి, బీట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్. డన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us.